హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు ఇంటచ్ సేక్స్ కంపెనీ వాళ్ళు ఒక మెగా హైరింగ్ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. గెస్ట్ 21 జూన్ కంతా మీరు జాబ్లో అయితే ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ సెలెక్షన్ చేసేసి వాళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో వీక్లీ 5 days అయితే వర్క్ చేసి ఉంటుంది. మంత్లీ మనకు 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటాం కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా తక్కువ టైంలో మీరు జాబ్లో ఉండటం అయితే జరుగుతుంది. ఎవరికైతే మాకు జాబ్ చాలా అర్జెంట్ అవసరం అనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్ సిఎక్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఒక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ అండ్ చాట్ ప్రాసెస్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక చూడండి మనకు బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక చూడండి మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే చదువుతూ ఉంటారో లైక్ ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అదేవిధంగా డిప్లొమో కావచ్చు, చదువుతున్న స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓన్లీ కంప్లీటెడ్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే సో ఇక్కడ చూడండి 2.25 to 4 lakh per annum శాలరీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ శాలరీనే 23 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా సో ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వీళ్ళు 99 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి గెస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఈ యొక్క కంపెనీ కస్టమర్స్ అయితే ఉంటారు కదా, ఇక ఇంటచ్ సిఎక్స్ కంపెనీ కస్టమర్స్. సో వాళ్ళు వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని వద్ద ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏవైతే కంప్లైంట్స్ చెప్తున్నారో సో ఇక కంప్లైంట్స్కి అయితే బెస్ట్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీరు ఫాలో అవుతూ కస్టమర్స్కి ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓది ఫోన్ కాల్స్ ద్వారా అదేవిధంగా చాట్ ప్రాసెస్ ద్వారా. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకైతే కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తారో సో ఇక క్వెరీస్ని అర్థం చేసుకుంటే కెపాసిటీ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంప్రహెన్షన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఎక్సలెంట్ స్పీకింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎక్సలెంట్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా టీమ్ ప్లేయర్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు బోత్ వాయిస్ అండ్ చాట్ సపోర్ట్ జాబ్స్ను చేయడానికి ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇమ్మీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 100% వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అనమాట. సో మీరు హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గెస్ యొక్క ఇంటచ్ సిఎక్స్ కంపెనీ వాళ్ళు మెగా రిక్రూట్మెంట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనమాట, మెగా హైరింగ్. సో ఇక్కడ చూడండి
12th జూన్ నుంచి 21st జూన్ వరకు అయితే వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మనకు క్లియర్గా మెన్షన్ చేసి చూడండి టైమ్ అండ్ వెన్యూ. 12th జూన్ నుంచి 21st జూన్ వరకు మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన అడ్రస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి బిల్డింగ్ నెంబర్ 2A మ్యాక్సిమస్ టవర్స్ రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ మాదాపూర్ హైదరాబాద్ తెలంగాణ. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 12th జూన్ నుంచి 21st జూన్ వరకు కూడా మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెళ్ళి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఆన్ స్పాట్ మీకు ఆఫర్ లెటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ, చాలా తక్కువ టైంలో మీరు జాబ్లో ఉండటం అయితే జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, సిమ్రాన్ అని చెప్పేసి. సో తినకైతే మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. సో మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు వన్స్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకు బోత్ 2-way క్యాబ్ ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అప్ టు 30 kilometers రేడియస్ యాజ్ పర్ ది హైరింగ్ లిమిట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు 2-way క్యాబ్ ఫెసిలిటీస్ కూడా కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అనమాట. కోకాపేట్ ఆర్ రహేజా మైండ్ స్పేస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. సో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కైండ్లీ షేర్ రెజ్యూమ్ టు సిమ్రాన్ అని చెప్పేసి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి అయితే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే సెండ్ చేసేసేయండి. సో వన్స్ మీరు రెజ్యూమ్ని సెండ్ చేసిన తర్వాత సేఫ్ సైడ్ కోసం అప్లై కూడా చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో అయిన తర్వాత గైస్ మీరు డైరెక్ట్గా ఈ యొక్క డేట్స్లో ఈ యొక్క టైమింగ్స్లో డైరెక్ట్గా లొకేషన్ హైదరాబాద్ లొకేషన్కి వెళ్ళి మీరు వాకిన్ ఇంటర్వ్యూస్ అయినా అటెండ్ అవ్వచ్చు. మేము ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పేసి మర్చిపోతాం అనుకుంటే మీరు సేఫ్ సైడ్ కోసం అప్లై అయితే చేసుకోండి. సో మీరు అప్లై చేసుకోవడం వల్ల మీకు మెయిల్కి రిమైండర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. పలానా డేట్లో పలానా టైంలో మీకు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళి అటెండ్ అవ్వండి అని చెప్పేసి. సో మీరు యొక్క మెయిల్ చెక్ చేసుకునేసి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు కాబట్టి సో సేఫ్ సైడ్ కోసం అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి మనకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు మెయిల్కి రిమైండర్ పంపిస్తామని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకునేసి డైరెక్ట్గా వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.